హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు పునర్జన్మ. సో యాక్చువల్గా ఈరోజు 2 ఫంక్షన్స్ అటెండ్ అయ్యేది ఉంది కాబట్టి ఎపిసోడ్ లెంత్ ఎంత వస్తుంది అనేది నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడే ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చాను, ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలి. ఈ చిన్న గ్యాప్లో నేను 2 ఎపిసోడ్స్ రికార్డ్ చేయాలి కాబట్టి అది ఎంత వస్తుంది అనేది నాకు తెలీదు. సో ఎంత వస్తే అంతే వినండి, అర్థం అఫ్కోర్స్ మీరు అందరూ నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఏ రోజు కూడా ఏంటక్కానో మేమనో ఏంటి ఇంత చిన్న ఎపిసోడ్ ఇస్తుంది ఎప్పుడూ అడగలేదు. అండ్ అఫ్కోర్స్ ఎపిసోడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు నన్ను. బట్ కానీ మీ ఎంకరేజ్మెంట్ ఉంది. సో నేను ఇంత కష్టపడుతున్నాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ప్లీజ్ లైక్ కొట్టండి, లైక్ కొట్టి వినడం స్టార్ట్ చేయండి ప్లీజ్. ఫోన్ చేస్తున్నారా? అయితే లెఫ్ట్ హ్యాండ్ ఖాళీనే ఉంది కదా, కమన్ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒక చిన్న లైక్ అట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ తర్వాత స్టోరీ వినడం స్టార్ట్ చేయండి, ఓకేనా? అండ్ ఏమీ లేదు, మీరు ఎన్ని లైక్స్ ఇస్తే యూట్యూబ్ మన ఛానల్ని అంత ఎక్కువ రికమెండ్ చేస్తుంది. దానివల్ల నాకు వచ్చే లాభం ఏమీ ఉండదు, ఒక ఎంకరేజ్మెంట్ తప్ప, ఓకేనా? బూస్టింగ్ లాగా ఉంటుంది. అబ్బా ఎన్ని లైక్స్ వచ్చాయా నాకు, వావ్ అని ఒక చిన్నపిల్లకాడికి ఇంకా స్కూల్లో మేడము బొగ్గ మీద ఒక స్టార్ వేసింది అనుకో, వెరీ గుడ్ బాయ్ అని చెప్పి వాడికి ఎంత ఆనందం ఉంటుంది, అంత ఆనందం ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ లైక్స్ వస్తే అంత ఆనందం ఉంటుంది. సో ప్లీజ్ లైక్ కొట్టండి. కొట్టారా? కొత్తగా వింటున్న పాత వాళ్ళు ఫస్ట్ లైక్ కొట్టండి. లైక్ కొట్టాకే స్టార్ట్ చేయండి. కొత్తగా వింటున్న వాళ్ళు కొంచెం దూరం విన్నాక ఏదో ఒక ప్లేస్లో బబ్బలే చెప్పారు ఇవిడ, ఇక్కడ భలే ఉందే, భలే నవ్వుకొస్తుంది అని ఒక పాయింట్ ఉంటుంది కదా, అక్కడ లైక్ కొట్టండి. కానీ స్టార్ట్ చేసే ముందే సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి వినటం, కొత్తగా వినేవాళ్ళు. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్లు కొట్టలేదు, ఓకే? సో ప్లీజ్ నా కష్టానికి చిన్న ఎంకరేజ్మెంట్ కోరుకుంటున్నాను అంతే, ఓకేనా? ఓకే, అందరు కొట్టేశారు కదా? ఓకే, ఇక స్టార్ట్ చేసుకుందాం. ఐఎమ్ హ్యాపీ మీరు అందరు లైక్ కొట్టారు కాబట్టి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే దట్ ఆనంది శక్తిని బాగా అల్లరి చేసింది, ఆడపెట్టిస్తుంది, ఏడిపిస్తుంది, ఏదో కావాలంటది, నువ్వు రావాలంటది, వచ్చి అసలు పడుకోనివ్వదు. తనేమో హ్యాపీగా హాలిడేనే కదా రేపు అన్నట్టుగా అర్ధరాత్రి వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఏ మధ్యరాత్రిలో పడుకుంటుంది. అండ్ మన ఆనంది వచ్చేసి 5 నుంచే లేపడం మొదలు పెడుతుంది, పడుకోనివ్వదు. ఫస్ట్ పాల ప్యాకెట్ కోసం వస్తుంది, తర్వాత పూజ అయిపోయింది ప్రసాదానికి రా అని వస్తుంది, తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్దాం పదా అంటుంది, తర్వాత మళ్ళీ లంచ్ కోసం ఒకసారి వస్తుంది. ఇలా తన్ని కంటిన్యూస్గా ఏడిపిస్తూనే ఉంటుంది అనమాట నిన్నటి ఎపిసోడ్లో. సో వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం. యాక్చువల్గా నిన్న ఈ బిట్ మనకు తెలుగులో చెప్పాను, బట్ స్టిల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓకే? సో సాయంత్రం అయిపోతుంది, ఇంకా లంచ్ తర్వాత ఇంకా నువ్వు వెళ్తే నేను పడుకుంటాను అంటుంది. ఇంకా తను పడుకుంటూ పోతుంది అనమాట. తను ఏంటంటే లేట్ నైట్ నిద్రపోయింది, ప్లస్ పొద్దున్నే ఆనంది వచ్చి లేపేయడం వల్ల తను మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఫుల్గా నిద్రపోతుంది అనమాట. 5:30 అయిన తర్వాత కానీ మేలుకు రాదు తనకి. 5:30కి లేచి టైం చూసుకొని 5:30 అయిందా, అయ్యో నేను జోవాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అనుకొని గబ్బా లేచి ఫ్రెష్ అయిపోయి గబగబా ఉరుక్కుంటూ జోవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అన్నమాట. జోవాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు ఓపెన్ చేయగానే షాక్ అయిపోతుంది. ఎందుకు షాక్ అవుతుంది అంటే చక్కగా ఆనంది, జ్యోతి వాళ్ళ మదరు మంచిగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మరీ ముచ్చట్లు పెడుతూ ఉంటారు, నవ్వుతూ తుల్లితో నవ్వుకుంటూ ఉంటారు అనమాట. ఆనంది ఎక్కడుంటే అక్కడ నవ్వులే కదా, సో నవ్వుతూనే ఉంటారనమాట. తనకేమో ఆనందిని చూడగానే సుర్రని కోపం వచ్చేస్తుంది. హే నువ్వేంటి ఇక్కడ అని అంటుంది అనమాట. అనగానే నేను ఉండకూడదా ఇక్కడ అని అంటుంది ఆనంది. అది కాదు, నా ఫ్రెండ్ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అని అంటుంది అనమాట. నీకేనా ఫ్రెండ్? నాకు కూడా ఫ్రెండే. మా ఆంటీ
ఆంటీ నాకు ఫ్రెండ్ అని అంటది అనమాట. అనగానే అయ్యో ఆంటీ మీరేంటి ఆంటీ, అమ్మాయిని పంపించేసేయండి ఆంటీ అని అంటది అనమాట శక్తి. అనగానే జో వాళ్ళ మదర్ ఏం మాట్లాడదు, నవ్వుతూ ఉంటుందన్నమాట. అప్పుడు శక్తి జో దగ్గరికి వచ్చి నువ్వేంటే తనతో మంచిగా నవ్వుతూ మాట్లాడుతున్నావు, పంపించేయకుండా, నాకు తనంటే ఇష్టం లేదని నీకు తెలుసు కదా, పంపించేసేయి అని అంటారు అనమాట. అనగానే జ్యోతి ఓవర్ యాక్షన్ చేయకే, ఏంటేంటో అమ్మాయి అట్లా ఇట్లా అని చెప్పావు, అమ్మాయి ఎంత అందంగా ఉంది, చూడటానికి అందంగా ఉంది, మాటలు ముద్దుగా ఉన్నాయి, మంచిగా ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తుంది, తన చుట్టూ ఆనందమే ఉంది అని అంటదనమాట. ప్రేజ్ చేస్తున్నా చూస్తున్నా అని అంటది శక్తి. అంటే ఆంటీ మీరైనా ఏంటి పంపించేసేయండి ఆంటీ, అమ్మాయి నాకు నచ్చదా ఆంటీ అని అంటది. ఎందుకమ్మా, చాలా బాగుంది, మంచిగా మాట్లాడుతుంది, చక్కగా కలుపుకుపోతుంది, ఇలాంటి అమ్మాయిని అల్లరి పెడుతుంది, గోల చేస్తుంది, ఏడిపిస్తుంది అంటావేంటి అని అంటదనమాట జ్యోతి వాళ్ళ మదర్. అంటే అవునా ఆంటీ, అస్సలు నన్ను నా ఊపిరి తీసేసింది ఆంటీ పొద్దున్న నుంచి అని అంటదనమాట. అప్పుడు ఆనంది ఒక్క నిమిషం ఆంటీ, నేనేమీ చేయలేదు ఆంటీ, పాల ప్యాకెట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, మరి నేను బెల్ కొట్టాలన్నా వద్దా అనగానే వాళ్ళ మదర్ కొట్టాలి, ఫస్ట్ బెల్ అలా కొట్టాను ఆంటీ, నేను వెళ్ళే ముందే 6ంటికి పూజ అయిపోతుంది, ప్రసాదం తీసుకెళ్ళడానికి రండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పే వెళ్ళాను, అప్పుడు మళ్ళీ వచ్చి బెల్ కొట్టాలన్నా వద్దా అని అడుగుతుంది అనమాట. అంటే కొట్టాలి అని అంటది జ్యోతి వాళ్ళ మదర్. కొట్టాను, సరే అప్పుడు కూడా రానందా అంటే, సరే ఇట్లా కాదు, నేను వెళ్ళి అడిగితే బ్రేక్ఫాస్ట్కి తను రాదు అని చెప్పేసి అమ్మని తీసుకొని వచ్చాను, మరి అమ్మని తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ బెల్ కొట్టాలన్నా వద్దా అని అడుగుతుంది ఆనంది. అంటే కొట్టాలి అని అంటది జ్యోతి వాళ్ళ మదర్. మళ్ళీ బెల్ కొట్టాను, బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేశాము, అమ్మ వచ్చి ఇన్వైట్ చేసింది కాబట్టి తను బ్రేక్ఫాస్ట్కి వచ్చింది, ఇక్కడ ఎక్కడ అంటే నేను తను డిస్టర్బ్ చేసింది, ఇరిటేట్ చేసింది మీరు చెప్పండి అని అంటది అనమాట. అనగానే నవ్వుకుంటూ ఇద్దరు, అటు జ్యోతి ఇటు జ్యోతి వాళ్ళ మదర్ ఇద్దరు నవ్వుతూ ఉంటే నవ్వుతారు. ముందు వచ్చిన వాకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడియట అని ఒక సామెత ఉంటుంది కదా తెలుగులో, అది గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అని నవ్వుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళిద్దరు నవ్వుతూ ఉంటే తనకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఆనందిని చూస్తే. ఇంకా ఇలానే కొద్దిసేపు శక్తిని ఏడిపిస్తూనే ఉంటుంది ఆనందికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇంకా ఇలా కొద్దిసేపు అయిన తర్వాత డిన్నర్ టైం అయిపోయిన తర్వాత ఆనంది ఓకే ఆంటీ, ఇంకా మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, డిన్నర్కి నేను వెళ్తున్నాను అని అంటుంది అనమాట. అనగానే శక్తి వెళ్ళు అని అంటుంది అనమాట. అనగానే నువ్వు రావా డిన్నర్కి మా ఇంటికి అని అంట. 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అమ్మ తల్లి నీకో దండం, నేను రాను, ఓకే నేను జ్యోతితోటే డిన్నర్ చేస్తా, ఇక్కడే డిన్నర్ చేసి ఇంటికి వెళ్తా, నువ్వు వెళ్ళు ప్లీజ్ అని అంటదనమాట. అనగానే భయపడిపోయావా అంటది ఆనంది. అనగానే ఇంకా కోపం వస్తుంది, ఎవరే నీకు భయపడేది అనగానే తెలుస్తుందిలే అనుకుంటూ మళ్ళా తల్లరిగా అనమాట, అంత అల్లరి చేస్తుంటుంది ఆనంది శక్తి దగ్గర. సరే అని ఇంకెళ్ళిపోతుంది నవ్వుకుంటూ. ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ వీళ్ళు నవ్వుతూనే ఉంటారు అనమాట. అంటే చాలులే డిన్నర్ టైం అవుతుంది, పదండి డిన్నర్ చేద్దాము అని ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని డిన్నర్ చేస్తారనమాట. ఇంకా తర్వాత మన శక్తి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది పడుకోవడానికి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక ఇది సేమ్, ఇంకా ఇది ఇట్లా నడుస్తూనే ఉంటుంది రోజు. ఆనంది వాళ్ళ ఇంటికి రావటం, తన్ని ఏడిపించటం, తన్ని అల్లరి చేయటం, తిను ఫ్రస్ట్రేట్ అవ్వటం తన మీద, ఇది ఇంకా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా కొన్ని రోజులు అలా జరుగుతూ ఉండగా ఒకరోజు తెల్లారితే జ్యోతి బర్త్డే అనమాట. సో శక్తి ఏం చేస్తుందంటే లీవ్ అప్లై చేస్తుంది, జ్యోతి బర్త్డే కదా రేపు అని చెప్పేసి లీవ్ అప్లై చేస్తుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు జ్యోతి దగ్గరికి వచ్చేసి, రేపు నీ బర్త్డే, మనం ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాము, రేపు మొత్తం మనం బయటే మన ఇద్దరమే గడుపుతున్నాము అని అంటదనమాట. అనగానే ఇంకా జ్యోతి ఏంటి ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ రోజు దాకా ఆ పార్క్కి వెళ్ళింది, అది బలవంతం మీద, అది కూడా కొద్దిసేపు ఉండి వచ్చేసింది తప్ప ఎప్పుడు బయటికి వెళ్ళలేదు తను ఇప్పటిదాకా. లేదు నేను రాను, నాకు కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది, నేను అందరి జనాల్ని ఫేస్ చేయలేను, నాకు భయంగా ఉంటుంది, చాలా భయం వేస్తుంది బయటికి వస్తే, ప్లీజ్ నేను రాను అని అంటదన్నమాట.
అనగానే శక్తి జ్యోతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అదేంటి ఆంటీ మీరన్నా చెప్పొచ్చు కదా జ్యోతికి, బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా బర్త్డే కదా రేపు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఎలా, రేపు పొద్దున తన లా కంప్లీట్ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళాలి, 10 మందిని కలవాలి, చాలా ఫైట్ చేయాలి, ఇవన్నీ ఎలా చేస్తుంది తను ఇంట్లోనే ఉంటే, మీరన్నా చెప్పరేంటి ఆంటీ అని అంటదనమాట. అనగానే జో వాళ్ళ మదర్కి ఏం చెప్పాలో తెలియక శక్తికి, చూడమ్మా నేను తన్ని బయటికి వెళ్ళొద్దని ఎప్పుడూ అనలేదు, కానీ అలా అని తను వెళ్ళను అంటే నేను ఫోర్స్ చేయను, తన ఇష్టం, తను ఒప్పుకొని నీతో వస్తానంటే తీసుకెళ్ళు, నాకు ఏ ప్రాబ్లం లేదు, ఓకే, సో చాయిస్ నీకే వదిలేస్తున్నాను, దాన్ని ఒప్పించుకొని తీసుకొని వెళ్ళు, నాకు ఏ ప్రాబ్లం లేదు అని అంటదన్నమాట. సరే ఈ మాట మీదనే ఉండాలి, మీరు మమ్మల్ని ఏమనొద్దు, మేము బయటికి వెళ్తాం రేపు అని అంటే ఓకే అని అంటదనమాట. అనగానే సరే ఆంటీ అని చెప్పేసి మళ్ళీ జ్యోతి దగ్గరికి వెళ్ళి, నువ్వు రేపు నాతో వస్తున్నావు, నేను వేరే ఇంకేమీ వినను, ఓకే, రేపు 10 o'clockకి వెళ్తాము, మళ్ళీ రాత్రి 10 o'clockకి కానీ ఇంటికి రాము అని చెప్పేసి అంటారనమాట. అనగానే జ్యోతి, అది కాదు ప్లీజ్, అది ఏంటంటే ప్లీజ్ లేదు ఏమీ లేదు, నేను ఎప్పుడు నిన్ను ఇది కావాలి అని కోరుకోలేదు, కానీ మనం రేపు వెళ్తున్నాం అంతే అని చెప్పేసి ఇంక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. 12 o'clockకి కేక్ తీసుకొని వస్తాను, రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అనగానే వేరే దారి లేక ఇంకా జ్యోతి సరే వస్తా ఓకే అని అంటారనమాట. అనగానే చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా 11:55 అలా అవుతుంది. 11:55 కాగానే ఇంకా నైట్ 11:55 o'clockకి మొబైల్ అంటున్నా, పక్కన మొబైల్ మోగుతుంది అందుకని మొబైల్ అని వచ్చేసింది, సారీ. కేక్ తీసుకొని 5 minutes వాకే కదా వాళ్ళ ఇల్లు అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయ్యి వచ్చేస్తుంది ఫాస్ట్గా నడుచుకుంటూ జో వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది శక్తి కేక్ తీసుకొని. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఏముంది అక్కడ, ఆనంది, జో వాళ్ళ మదరు, జో వాళ్ళ ఫాదరు, మన జో అందరూ మంచిగా ఆడ ఉంటారన్నమాట కూర్చొని. మళ్ళీ ఆనందిని చూసి మళ్ళీ బీపీ రేజ్ అయిపోతుంది మన శక్తికి. నువ్వేంటి ఇక్కడ, అసలు నువ్వెందుకు వచ్చావు, నిన్నెవ్వడు ఇన్వైట్ చేశాడు అని కై అరుస్తూ ఉంటుంది శక్తి ఆనంది మీద. హలో స్టాప్, ఓకే, నన్ను ఆంటీ పిలిస్తేనే వచ్చా, నేనేం ఉత్తిగా రాలా అని అంటదనమాట. అనగానే ఏంటి ఆంటీ మీరు జో బర్త్డేకి ఈ డిస్టర్బెన్స్ అవసరమా మనకి అని అంటదనమాట ఆనందిని చూసి. అనగానే జ్యోతి వాళ్ళ మదర్, అబ్బా ఏం కాదులే అమ్మా, మీరందరూ సేమ్ ఏజ్ గ్రూప్ పీపుల్ కదా, సరదాగా ఉంటుంది, నువ్వు నేనే మనమే ఉంటే ఏం ఆనందం ఉంటుంది, ఆనంది ఉంటే ఆనందం ఉంటుంది కదా, అందుకని రమ్మన్నానులే అని అంటదనమాట వాళ్ళ మదర్, జో వాళ్ళ మదర్. అనగానే అబ్బా ఆనంది ఉంటే ఆనందం ఏంటా ఆంటీ, టార్చర్ ఆంటీ నాకు అని అంటదనమాట శక్తి. అనగానే అదే కదా ఆనందం అని అంటది జ్యోతి. అనగానే ఇలా చూసి నీకు ఆనందంగా ఉందే బాగా అని అంటుందన్నమాట. సరే అని ఇంకా కొద్దిసేపు గిల్లి కిచ్చాలు అయిపోయాక కేక్ కట్ చేసుకుంటారు, హ్యాపీగా కేక్ ఎంజాయ్ చేస్తారు, అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా మన శక్తి జో రేపు మనము నువ్వు 10 o'clock కల్లా రెడీగా ఉండు, నేను కార్ తీసుకొని వస్తాను, మనం వెళ్ళిపోదాం మాల్కి అని అంటదన్నమాట. అనగానే ఎక్కడికి మీరిద్దరే వెళ్ళేది, నేను లేకుండా మీరు ఎక్కడికి వెళ్తారు అని అంటది ఆనంది. హలో నువ్వెవరు పానకంలో పుడకలాగా, నేను జ్యోతి ఇద్దరమే ప్లాన్ చేసుకున్నాము, మేము ఇద్దరమే వెళ్తాము అని అంటదన్నమాట. అదంతా కుదరదు, నన్ను ఆంటీ మీతో పాటు వెళ్ళమంది, సో నేను కూడా వస్తా అని అంటదన్నమాట ఆనంది. అనగానే నువ్వు నిన్న ఆంటీ వెళ్ళమందా, ఆంటీ అనగానే వాళ్ళ మదర్ వస్తుంది, జో వాళ్ళ మదర్ వస్తుంది అన్నమాట. ఏంటి ఆంటీ తను కూడా తీసుకెళ్ళాలా మేము అని అంటే, అవునమ్మా నేనే మీతో పాటు వెళ్ళమని చెప్పాను అని అంటారు. అదేంటి ఆంటీ ఆనంది ఎందుకు, మేమిద్దరం వెళ్ళొస్తాం కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా, మీకు భయంగా ఉంటుంది, నా జో రెస్పాన్సిబిలిటీ నాది, నేను క్షేమంగా తీసుకొస్తాను ఆంటీ అంటే, కరెక్టే అమ్మా నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, కానీ జోక్ అక్కడ ఏమన్నా అయ్యిందనుకో సడన్గా ఒక్కదానివే హ్యాండిల్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందమ్మా నీకు, అందుకే నేను తన్ని వెళ్ళమని చెప్పాను నీతో పాటు అని అంటదన్నమాట. అబ్బా ఆంటీ
నేను హ్యాండిల్ చేసుకుంటాను ఆంటీ, తను వద్దా ఆంటీ అని అంటది. లేదమ్మా ప్లీజ్, నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, కాబట్టి నీతో పాటు ఆనంది కూడా వస్తుంది. ఓకే, సో ఇది ఫైనల్. తను లేకుండా మీ ఇద్దరే వెళ్తే నాకు ఇంట్లో టెన్షన్గా ఉంటుంది, కాబట్టి మీరు ముగ్గురు వెళ్ళండి, నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అంటే ఇంకా వేరే దారి లేక శక్తి సర్లేండి అని అంటది అనమాట. అని ఇంకా సరే అయితే ఇక పడుకుందాం అని చెప్పేసి ఇంకెవరు రూమ్కి వాళ్ళు ఆంటీ అలా చెప్పేసి తన రూమ్కి వెళ్ళి తను పడుకుంటుంది అనమాట. ఇంకా ఇవి చేసేది ఏం లేక సర్లే రేపు మార్నింగ్ 10 కల్లా రెడీగా ఉండు అని చెప్పుద్ది కోపంగా ఆనందికి. అనగానే అంటది ఆనంది. జోన్ తీసుకెళ్ళి తన బెడ్రూమ్లో పడుకోబెట్టేసి వస్తుంది అనమాట. వస్తే మెల్లగా తను నడుస్తూ ఉంటుంది. శక్తి ముందు నడుస్తూ ఉంటుంది, ఆనంది తన వెనకాలే నడుస్తూ ఉంటుంది అనమాట. శక్తి ఆగిపోయి నువ్వు నా వెనకే ఎందుకు నడుస్తున్నావు అంటే, ఇది బాగుంది, నేను నీ వెనక నడవట్లే, నువ్వే నా ముందు నడుస్తున్నావు అంటది మళ్ళీ. అనగానే అబ్బో అని మళ్ళీ 2 అడుగులు వేస్తుంది, తను 2 అడుగులు వేస్తుంది. తను ఆగిపోతే తిన ఆగిపోతుంది. నేను ఆగితే నువ్వెందుకు ఆగుతున్నావు, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి అంటే, ఏమో నువ్వు సడన్గా ఆగుతుంటే నేను ఆగుతున్నా, ఎందుకు ఆగుతున్నావా అని అంటుంది అనమాట ఆనంది. నువ్వు నీతో చాలా టార్చర్గా ఉంది నాకు అని అంటుంది అనమాట. సరే అని కాదు, నువ్వు ముందు నడువు, నేనే నీ వెనక నడుస్తా అంటుంది అనమాట శక్తి. ఓకే అని చెప్పేసి తను ముందు నడుస్తూ ఉంటుంది అనమాట. స్లోగా నడుస్తూ ఉండి సడన్గా ఆగిపోద్ది. ఆగిపోగానే శక్తి చాలా దగ్గరగా వచ్చి ఆగిపోద్ది. ఎందుకు ఆగావు అని అంటే, ఇది బాగుంది, నువ్వు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు అని అంటది ఆనంది. అనగానే నేను నిన్ను ఫాలో చేయటం ఏంటి అని అంటే, మరి నేను స్లోగా నడుచుకుంటూ నా దారిన నేను వెళ్తున్నాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళాలనుకుంటే ఇంత పెద్ద రోడ్లో నా వెనకే రావాలా, అలా వెళ్ళొచ్చుగా, నా వెనకే వస్తున్నావంటే నువ్వు నన్ను ఫాలో చేస్తున్నట్టే కదా అని అంటది అనమాట. అమ్మా నీతో పెద్ద కష్టం అయిపోయింది, మరి ఇందాక నువ్వు చేసింది కూడా అదే కదా అంటే, అప్పుడే నువ్వు అడగాల్సింది, నువ్వు అడగలేదు, నేను అడిగాను అని అంటది అనమాట ఆనంది. అనగానే నా వల్ల కాదు నీతోటి అని ఫాస్ట్గా శక్తి మెట్లెక్కి పైకి ఎక్కడం, వాళ్ళ ఇంటికి మెట్లు ఎక్కాలి ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఎక్కుతుంటే తిని కూడా ఫాస్ట్గా ఎక్కిద్ది అనమాట. ఎక్కి తను డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తూ డోర్ క్లోజ్ చేయబోతుంది. డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే ఆనంది శక్తికి ఒక లుక్ ఇస్తుంది అనమాట. చాలా రొమాంటిక్గా ఒక లుక్ ఇస్తుంది. ఆ కళ్ళు చూసి శక్తి తనని తాను మర్చిపోతుంది. అంత రొమాంటిక్గా ఒక లుక్ ఇస్తుంది అనమాట ఆనంది శక్తికి. అసలు తనని తాను మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఆ కళ్ళల్లోకి. చూడంగానే ఆనంది కొంచెం సిగ్గుపడి చిన్నగా అల్లరిపిల్ల కదా ఒక కన్ను కొట్టుద్ది అనమాట. కన్ను కొట్టేసరికి అప్పుడు రియలైజ్ అవుతుంది శక్తి, నేనేంటి ఇలా చూసాను తన్ని అనుకొని రియలైజ్ అయ్యేసరికి ఓకే బాయ్ గుడ్ నైట్ అనుకుంటూ తొంటరిగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆనంది వెళ్ళిపోగానే తను ఫాస్ట్గా డోర్ వేసేసుకొని ఏమవుతుంది నాకు అనుకొని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇంకా పడుకుంటారు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అవుతారు. రెడీ అయ్యి మాల్ కోసమని బయలుదేరుతారు. సో వాట్ నెక్స్ట్ ఈ బర్త్డే అనేది సెలబ్రేషన్స్ అనేది ప్రశాంతంగా ముగుస్తుందా, లేదా ఏదన్నా ఆబ్స్టకల్స్ రాకపోతున్నాయా, ఇవన్నీ ఏం జరగబోతుంది వీళ్ళ లైఫ్లో ఇక నుంచి? ఆనంది శక్తి ఒకళ్ళనొకళ్ళు లవ్ చేసుకోవడం మొదలు పెడతారా, జ్యోతిని దూరం పెట్టేస్తుందా శక్తి, లేదా జ్యోతినే వీళ్ళిద్దరిని కలిపేస్తుందా? ఇదంతా మనము ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్. అండ్ బిఫోర్ క్లోజింగ్, రేపు మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎపిసోడ్ ఇవ్వడానికి. ఒకవేళ రేపు ఇవ్వలేకపోతే 2 days గ్యాప్ వస్తుంది. రేపు ఇచ్చిన నెక్స్ట్ డే అంటే ఎల్లుండి మాత్రం ఎపిసోడ్ రాదు, ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫ్ అంట, వీక్ ఆఫ్. సో వీక్ ఆఫ్ కాబట్టి ఎల్లుండి ట్రై చేస్తాను ఇవ్వడానికి. ఆయన ఇంట్లో లేకపోతే, ఆయన ఇంట్లోనే ఉంటే మాత్రం ఎపిసోడ్ రాదు, ముందే చెప్తున్నాను. ఓకే దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ కూడా చేయండి. ఓకే బాయ్. అసలు
10 నిమిషాలు కూడా ఎపిసోడ్ రాదేమో అనుకున్నాను నేను. బట్ ఐఎమ్ హ్యాపీ 20 నిమిషాలు వచ్చింది. ఓకే బాయ్.